2 హెల్తీ, 3 హ్యాపీ. 1 మీకు డబ్బులు రావాలి, సంపద రావాలి. 2 మీరు ఆనందంగా ఉండాలి. ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం లేకపోతే ఆనందం ఉండదు. డబ్బులున్నాయి, అనారోగ్యంతో బాధపడతా ఉంటే జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయలేరు. డబ్బులున్నాయి, ఆరోగ్యం ఉంది, 24 గంటల అన్హ్యాపీనెస్ ఉంటే అది జీవితమే కాదు. మనిషి ఏ పని చేసినా ఆనందంగా ఉండాలి. అలాంటివి 3 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను. మళ్లీ గుర్తుపెట్టుకోండి. 1 వెల్తీ, 2 హెల్తీ, 3 హ్యాపీ. ఈ 3 ప్రిన్సిపల్స్ పైనే నేను ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఈరోజు ఇక్కడ చూస్తే స్వర్ణ కుప్పం టువర్డ్స్ జీరో పావర్టీ. ఇంతవరకు మనం చాలాసార్లు మాట్లాడాం. ఎన్టీ రామారావు గారి కళ పేదరికం లేని సమాజం. ఈరోజు నేను చెప్తున్నా, మొదటిసారి జీరో పావర్టీ. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరినీ అబవ్ పావర్టీకి తెచ్చే స్టెప్, మొదటి స్టెప్. దానికి ఈ రోజే ఈ కుప్పంలో ఫౌండేషన్ వేశాం. ఇక్కడి నుంచి ఎవ్వరు కూడా పేదవాళ్లుంటే వాళ్ళపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అందరితో సమానంగా కాకపోయినా పేదరికం నుంచి మొదటి దశ పైకి తీసుకొస్తాం. ఏ విధంగా తీసుకొస్తాం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే మొత్తం స్వర్ణ కుప్పానికి 10 సూత్రాలు పెట్టుకున్నాం. 1 ముందు నేను చెప్పాను, జీరో పావర్టీ. ఆ జీరో పావర్టీలో మీకు మళ్లీ చెప్తున్నాను, జీరో పావర్టీ ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆర్థిక సంస్కరణల తర్వాత P3 అని వచ్చింది. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక రోడ్డు వేయాలి, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఒక ప్రైవేట్ వ్యక్తి వస్తాడు, ప్రభుత్వంతో ఒక అవగాహన చేసుకుని ఆ పని పూర్తి చేసి అవసరమైతే వేరియస్ మోడల్స్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, లేకుంటే యూజర్స్ కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇట్లా అనేక ప్రిన్సిపల్స్ వస్తారు. మీ టెలిఫోన్లు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పే. ఇంకో పక్కన ఒక పవర్ కానీ కరెంటు కానీ చాలా మంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉత్పత్తి చేస్తారు. ఎక్కడో డబ్బులు తీసుకొచ్చి పెడతారు, మళ్ళా దీంట్లో కలెక్ట్ చేస్తారు. ఇది ఒక పాలసీ కింద 30-40 ఏళ్లుగా మనం చేస్తున్నాం. అంటే 91 నుంచి 2021 అయింది. 34 సంవత్సరాల పైగా చేశాం. దీనివల్ల ప్రజలకు మేలు జరిగింది. గుంతలు ఉండే రోడ్డు మీద ఈరోజు రోడ్లో కార్లు బాగా పోగలుగుతున్నాం. మెరుగైన కరెంట్ వచ్చింది. ఇంట్లో కూర్చొని దర్జాగా టెలిఫోన్లో మాట్లాడుకుంటున్నాం. అదే సమయంలో ప్రజలకు లాభం వచ్చింది. కొంతమంది వ్యక్తులు మాత్రం కోటీశ్వరులు అయిపోయారు. పేదవాళ్లు అనుకున్నంత ప్రగతిని సాధించలేకపోయారు. అందుకే ఈ రోజు ఈ సందర్భంగా నేను ఇంట్రడ్యూస్ చేసేది P4 అంటున్నాను. పబ్లిక్ అంటే ప్రభుత్వం, ప్రజలంటే పేదవాళ్లు, ప్రైవేట్ అంటే ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు. పార్ట్నర్షిప్ చేయాలి. డబ్బులుండే వాళ్ళు ఉన్నారు, టాప్ 10% అనుకోండి. బాటమ్ 20%ని నర్చర్ చేయాలి, హ్యాండ్ హోల్డ్ చేయాలి, మెంటరింగ్ చేయాలి. ఈ రోజు ఒక్క విషయం చెప్తున్నాను, పేదరిక నిర్మూలన చేయడం నా ఒక్కరే బాధ్యత కాదు, ఒక్క ప్రభుత్వం వల్లనే సాధ్యం కాదు. మనందరం ఆలోచించాల్సింది, సమాజం వల్ల గుర్తింపు వచ్చిన ప్రతి